హాయ్ అండి. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో సొరకాయ పాయసం చేసి చూపించబోతున్నాను. దీన్నే కద్దుక కీర్ అని కూడా అంటారండి. ఈ సమ్మర్కి ఇలాగ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఉంచేసి చల్లగా తినండి. ఎంత బాగుంటుందో, క్రీమీగా సూపర్ ఎమ్మీగా ఉండిద్ది. వేడివేడిగా తిన్నా కూడా బాగుండిద్దండి. మరి ఇప్పుడు ఈ పాయసం చేయడం కోసం లేతగా ఉన్న సొరకాయలో నుంచి సగం సొరకాయ ముక్కను తీసుకోవాలి. ఈ సొరకాయ పాయసం లేత సొరకాయతో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కకి పైన చెక్క అంతా కూడా తీసేసుకొని నీళ్ళతోటి ఒకసారి శుభ్రంగా కడిగి ఈ సొరకాయ ముక్కని 2 ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాకుతోటి ఈ సొరకాయ మధ్య భాగంలో అంటే విత్తనాలు ఉంటాయి కదా, మెత్తటి పార్ట్ ఉండిద్ది. ఆ పార్ట్ని చాకుతోటి కట్ చేసుకొని తీసేసుకోవాలి. విత్తనాలు అనేది అస్సలు లేకుండా ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. సొరకాయనంతా కూడా ఇలాగే తురుముకోవాలి. ఈ తురుమునంతా కూడా 1 లీటర్ నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకుంటే పాలల్లో ఈ సొరకాయ తురిమి వేసినప్పుడు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉండదండి. అలాగే డైరెక్ట్గా మీరు కడగకుండా వేశారంటే పాలు ఒక్కోసారి విరిగిపోతాయి. అందుకని ఇలాగ కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత చేతితోటి ఈ తురుముని తీసుకొని గట్టిగా పిండి ఓ ప్లేట్లో పెట్టేసుకోండి. వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసి ఓ ప్లేట్లో పెట్టుకోండి. తురుమునంతా కూడా చూసారు కదా, ఈ విధంగా తురుగునంతా కూడా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేసాను. బాదం, పిస్తా ఇలాంటివి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యే లోపలే వేరే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి. ఇలా చిక్కటి పాలతోనే ఈ పాయసాన్ని చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు సొరకాయ తురుమును కూడా వేసుకొని నేతిలో ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉండిద్ది. ఈ కప్పుతోటి అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు నీళ్ళతో కడిగి మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు అయినా నానబెట్టాలి. ఇలా నానబెడితే ఏంటంటే సగ్గుబియ్యం చాలా తొందరగా ఉడుకుతాయి. అలాగే పాయసం కూడా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నానబెట్టకుండా సగ్గుబియ్యం తీసుకున్నామంటే అవి ఉడకడానికి టైం ఎక్కువ పట్టిద్ది. సో అందుకని ఇలాగా నానబెట్టుకోవాలి. పాలు కూడా ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సొరకాయ తురుము కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కాగబెట్టిన పాలన్నింటినీ కూడా ఈ సొరకాయ తురుములో పోసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాలన్నీ కూడా ఇలా పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఈ తురుమంతా కూడా పాలల్లో కలిసేలాగా గరిటెతోటి కలుపుకుంటూ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పాలు ఇలాగా ఒక ఉడుకు పట్టిన తర్వాత నానబెట్టించిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలిపేసి ఈ సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఒక 5-10 నిమిషాల్లోనే సగ్గుబియ్యం ఉడికిపోతాయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్యలో అడుగంటకుండా ఈ సగ్గుబియ్యాన్ని కలుపుకుంటూ ఉడికించాలి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు పాలు అంచులను ఇలాగా మీగడ కడతా ఉంటాయి. ఆ మీగడనంతా కూడా పాలల్లో కలుపుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడికించాలి. పెద్దగా టైం పట్టలేదండి. ఒక 5-10 నిమిషాల లోపలే సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు పంచదారని వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త తక్కువ వేసుకోండి. స్వీట్ బాగా తినే వాళ్ళైతే 3/4 కప్పు నుంచి కప్పు వరకు అయితే వేసుకోవచ్చండి. మీరు తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకొని వేసుకోండి. ఈ పంచదార అంతా కూడా కరిగే లోపల ఒక బౌల్లోకి 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కాగబెట్టి చల్లార్చిన పాలని ఒక అరకప్పు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పాయసాన్ని రకరకాలుగా చేస్తారండి, కానీ ఈరోజు అయితే నేను అందరికీ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఎన్ని వందలు పెట్టినా కూడా బయట మనకి ఇలాంటి స్వీట్ మాత్రం దొరకదు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మనం కలిపుంచిన కస్టర్డ్ మిల్క్ని గరిటెతోటి కలుపుకుంటూ పోసుకోవాలి. పాయసంలో పోసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా పాలల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించామంటే కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కాస్త చిక్కగా అయిద్దండి పాయసం అనేది. క్రీమీగా చాలా టేస్టీగా కూడా ఉండిద్దండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే ఒక చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోండి.
మంచి కలర్ఫుల్గా కనపడిద్ది. నేనైతే వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా కూడా సూపర్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి.